శనార్థులా ఇక నేనైతే ఒక ముచ్చట చెప్పబోతున్నానులా అయితే జీడిగింజ నీకు సిగ్గెట్లలేదే అంటే అయ్యో నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట జీడిగింజ. ఇక మనము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేది లేదు సచ్చేది లేదు, కాకపోతే మాటలు అయితే పెద్ద పెద్దగా పొడుగు మాటలు మాట్లాడతాములా. ఇక ఎవరి గురించి చెప్తానో దేని గురించి చెప్తానో మీకైతే కుల్లా అర్థమయ్యే ఉంటుంది. ఇక అసలు ముచ్చట్ల పోతున్నా కేరళ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా. మరి ఈ ఎలక్షన్స్ కోసం అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే మంత్రులు గట్లనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా గక్కడికి పోయి స్టార్ క్యాంపెయినింగ్ అయితే చేసిరు కదా. అయితే ఈ ముచ్చట్ల భాగంగానే రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలను అయితే కొంచెం అయితే వివాదాస్పదం ఉన్నదట. There is no difference between Narendra Modi and Pinarayi Vijayan. So Kerala people are intelligent people, Kerala people are educated people. They have never allowed communal people into Kerala. They have marginalized communalists. They have marginalized RSS and BJP forces. They could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take the bill. He wanted to kidnap your Kerala future through Pinarayi Vijayan. He is trying to kidnap your youngsters' future. He is trying to kidnap everything from Kerala through Pinarayi Vijayan. కేరళ ఎన్నికల ప్రచారంలో అయితే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను అయితే ఖండించిండులా తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళలో ఎన్నికల ప్రచారంలో ఈరోజు మాట్లాడుతూ విజయానికి ఓట్లేస్తే మోడీకి వేసినట్టుగేనని, మోడీ విజయన్ బ్రదర్స్ అని మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక రేవంత్ రెడ్డి అయితే మోడీ విజయను బ్రదర్స్ అని అనుకుంటా రేవంత్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడిండు. గట్లనే కేరళ విద్య కోసం అయితే ఆ కేరళ రాష్ట్ర ప్రభుత్వము 24% నిధులను అయితే కేటాయించింది. మరి తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ విద్యాశాఖకు ఎంత కేటాయించిండు? కేవలము 8% మాత్రమే కేటాయించిండు అని సారు ఎగ్దేవా చేసుకుంటా మాట్లాడిండు. ఇంకొక ముచ్చట ఏమన్నాడంటే సామాజిక న్యాయము గట్లనే సంక్షేమము మత సామరస్యంలోనైతే కేరళ దేశానికే ఆదర్శంగా నిలిచింది. మరి రేవంత్ రెడ్డి కేరళను చూసి నేర్చుకోవాలి తప్ప ఎటు పడితే అటు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? గట్లనే ఉంటుంది కదా అని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సార్ అయితే మండి పడుకుంటా ఖండించుకుంటూనే మాట్లాడిండులా ఈ ముచ్చట మీద.